మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంలో గత ఫిబ్రవరి 18న అంతరాష్ట్ర దొంగల మూట ఏటీఎం ధ్వంసం చేసి సినిఫక్కీలో రూపాయి 28 లక్షల ఎత్తుకెళ్లిన దొంగలను బయ్యారం సిఐ రామ్కుమార్ పోలీసు సిబ్బంది వారిని పట్టుకున్నారు. ఈ విషయాన్ని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లా పలోటి ప్రాంతానికి చెందిన అబ్దుల్ గని మరికొంతమందితో కలిసి కారులో వచ్చి గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలోని నగదు దొంగిలించారు. ఇతనిపై రాష్ట్రంలో పలు ఏటీఎంలు దొంగతనం కేసులు, పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదు అయినట్టు తెలిపారు. ఇతనిపై A1 నిందితునిగా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17, 2024 మిడ్నైట్ బయ్యారం పోలీస్ పరిధిలోని ఏటీఎం సెంటర్ని కొంతమంది గుర్తున్న వ్యక్తులు నగదు దొంగతనం చేయడం జరిగింది. సెంటర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి, దానికి సంబంధించి మన రాజస్థాన్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. గ్యాంగ్ ఐడెంటిఫై అయింది. గ్యాంగ్ ఉన్నటువంటి అబ్దుల్ గని, అసముద్దీన్, ముషారఫ్, బోలా గ్యాంగ్ గుర్తించి దాంట్లో అబ్దుల్ గనీని రాజస్థాన్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి మనం కస్టడీ తీసుకొని ఈరోజు బయ్యారంలో సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేశారు, ఎవరి పాత్ర ఏంటి అనేది స్పష్టంగా వీడియో కెమెరా ద్వారా రికార్డ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 3 పరారీలో ఉన్నారు, ఒక మాత్రమే పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంట్రెస్టేట్ నటోరియస్ గ్యాంగ్స్. వీళ్ళ మోటివ్ ఒకటే, ఎంఓ ఒకటే, ఏటీఎం సెంటర్స్ని బ్రేక్ చేయడం, తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కూడా అంతగా చేయడం జరుగుతుంది.